మిగిలిన అప్డేట్స్ చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడుతోంది. పదే పదే కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. పూంచ్ సెక్టార్తో పాటు సరిహద్దు వద్ద చాలా చోట్ల కాల్పులకు దిగుతోంది. బుల్లెట్లు, మోటార్లు, చిన్న శ్రేణుల క్షిపణులను ప్రయోగిస్తోంది. దీంతో సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సరిహద్దు పోస్టుల వద్ద పాక్ సైన్యం కాల్పులకు దిగింది. చిన్న ఆయుధాలు, ఆర్టిలరీ గన్లతో కాల్పులు జరిపింది. కడుపు మంటతో రగిలిపోతున్న పాక్ ఆర్మీ సరిహద్దు ప్రాంతాల ప్రజలపై తమ ప్రతాపం చూపిస్తోంది. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు వరుసగా కాల్పులకు తెగబడ్డాయి. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. కర్నా సెక్టార్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కాల్పులు జరిపిందని, షెల్స్, మోటార్లను ప్రయోగించిందని, విచక్షణ రహితంగా కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ కాల్పులకు భారత సాయుధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. కేవలం మోటార్లే కాదు, సరిహద్దుల వద్ద చిన్న శ్రేణి క్షిపణులను కూడా ప్రయోగిస్తోంది. తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో పంజాబ్లోని అమృత్సర్ సరిహద్దు జిల్లాలో భీకర శబ్దాలు, ఆకాశంలో వెలుగులు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అయితే ఈ డిఫెన్స్ వ్యవస్థలన్నిటినీ S-400 క్షిపణి వ్యవస్థ నిర్వీర్యం చేసింది. ఆకాశంలో ఉండగానే వీటిని పేల్చివేసింది. దీంతో భారత్ లో ఎక్కడా నష్టం చేకూరలేదు. ప్రాంతాల్లో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. క్షిపణిలోని ఒక భాగం జతువాల్లోని ఒక పొలంలో పడింది. దాని శకలాలు ఇళ్లపై కూడా చెల్లాచెదురుగా కనిపించాయి. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ శకలాలను స్వాధీనం చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. జతువాల్ గ్రామానికి సమీపంలోని మఖన్ విండిలో కూడా క్షిపణి శకలాలు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ సిబ్బంది కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచే